బ్రదర్, మీరు తృప్తి అంటున్నారు. మా అబ్బాయి సంగతి మీకేం తెలుసు? చదవరా అంటే చదవడు, మాట వినరా అంటే మాట వినడు, ఇల్లు పీకి పందిరేస్తాడు. వాడిని ఇంట్లో పెట్టుకొని మేము తృప్తిగా జీవించడం ఎలా సాధ్యం? కనీసం ఒక్క బిడ్డ కూడా లేకుండా ఒక్క బిడ్డని ప్రభు అని ఏడ్చేవాళ్ళు ఈ భూమి మీద కోట్ల మంది ఉన్నారు. వాళ్ళేమో ఒక్క బిడ్డ ఉంటే చాలు అని చెప్పేసి ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నీకేమో కొడుకు పుట్టాడు, వాడది నీ మాట వింటలేదని చెప్పి కొంచెం అల్లరి చేస్తున్నారని చెప్పి వాడిని తిడుతున్నావు, శాపనార్థాలు పెడుతున్నావు. ఇవ్వక ఇలాంటి కొడుకుని ఎందుకు ఇచ్చావు ప్రభు అని చెప్పి ఏడుస్తున్నావు, గౌరవిస్తున్నావు. ఒక్కసారి ఆలోచించు. అదే కొడుకును వాళ్ళకి ఇచ్చినట్లయితే వారు బంగారంలో చూసుకుంటారు, కన్నీళ్లతో ప్రార్థన చేసి పెంచుకుంటారు. ఈ రోజు నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో, కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి లేకుండా ఏడుస్తున్నావో, అది లేకుండా భూమి మీద కొన్ని కోట్ల మంది అల్లాడిపోతున్నారు. ఎప్పుడు చూసినా మా ఇంట్లో పప్పు అనవే కదా బ్రదర్, ఎప్పుడు చూసినా మా ఇంట్లో సాంబార్ అనవే కదా బ్రదర్. ఈ సాంబారాన్ని తిని, ఈ పప్పుని తిని, ఈ పచ్చడిలో తిని ఎలా తృప్తిగా ఉండమంటారు? కనీసం ఆ సాంబార్ అన్నమే లేకుండా, ఆ పప్పు అన్నమే లేకుండా 2 పూట్లు భోజనం చేయలేక కోట్ల మంది ఈ రోజు భూమి మీద ఆకలితో అలమటించిపోతున్నారు. ఒక్క పూట అన్నా కడుపు నిండా భోజనం చేసే పంచభక్ష ప్రమాణాలు మాకు అవసరం లేదా? కనీసం ఆ పప్పు అన్నం అన్నా, సాంబార్ అన్నం అన్నా ఒక పూటన్నా తినే అవకాశం కోట్ల మంది ఏడుస్తున్నారు. ఈ రోజు నీకున్న పెద్ద శాపం ఏడో తెలుసా? లేకపోవడం కాదు, ఉన్నదాన్నే అనుభవించలేకపోవడం, కలిగి ఉన్న దాన్ని బట్టి ఆనందించలేకపోవడమే ఈ రోజు నీ ఇంట్లో ఉన్న దరిద్రం. దాన్ని సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది.